ఒంగోలును గొప్పగా అభివృద్ధి చేయడానికి ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి మరో అవకాశం ఇచ్చి సిక్సర్ విజయానికి సహకరించాలని ఆయన సతీమణి బాలినేని శచీదేవి సోదరి సుంకర రమణమ్మ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నగరంలోని 25, 26 డివిజన్ల పరిధిలోని బాలాజీరావుపేట, కామాక్షమ్మ గుడి, గంటపాలెం, గాంధీ రోడ్డు, కోర్టు సెంటర్, పప్పు బజారులో మహిళలతో మమేకం స్త్రీ శక్తితో శచీదేవి కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శచీదేవి మాట్లాడుతూ 25వ డివిజన్లో సుమారు 1.53 కోట్లతో అభివృద్ధి పనులు జరగగా సుమారు 14.26 కోట్లను వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేశారని చెప్పారు. బండ్లమిట్టలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల మోడల్ ప్రైమరీ స్కూల్లో నాడు నేడు పథకం క్రింద 1.15 కోట్లతో అభివృద్ధి పనులు, బాలాజీరావుపేటలో 20 లక్షలతో సిమెంట్ రోడ్డు, 13.6 లక్షలతో పైపుల నిర్మాణం, 5 లక్షలతో మురుగు కాలువ నిర్మాణ పనులు చేశామని వివరించారు. ఇవి కాకుండా 25వ డివిజన్లో 373 మందికి రిజిస్ట్రేషన్ చేసిన ఇంటి పట్టాలు ఇచ్చామన్నారు. మరో 100 ఇళ్ల పట్టాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఎన్నికల కోడ్ కారణంగా ఆగాయని, ఎన్నికల తర్వాత ఇస్తామని తెలిపారు. జగనన్న పాలనలో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి 2 కళ్లుగా జరిగిందని గుర్తు చేశారు. పింఛన్దారులకు ఇంటికే నగదు అందిందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వేమూరు సూర్యనారాయణ, గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు దాసరి నారాయణరావు, వైఎస్ఆర్సీపీ డివిజన్ అధ్యక్షుడు పట్నం మధుసూదన్, ఓడా చైర్పర్సన్ సింగరాజు మీనాకుమారి, కన్వీనర్లు తుల్లి, శివ, అజయ్, ఎస్ సుభాషిణి, ఏ తిరుపతి, చలం, తిపురం, మల్లి, పార్టీ ఐటీ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు పి సునీల్ రెడ్డి, జనరల్ సెక్రటరీ ఎం హరీష్ రెడ్డి, రాష్ట్ర కోఆర్డినేటర్ సింగారెడ్డి రోసిరెడ్డి, 26వ డివిజన్ అధ్యక్షుడు జాజుల కృష్ణ, బాపూజీ కాంప్లెక్స్ అధ్యక్షుడు కోడూరు సత్యనారాయణ, నిడమానూరి మురళీకృష్ణ, 25వ డివిజన్ కోఆర్డినేటర్ డి చంద్రారెడ్డి, ఒంగోలు సూపర్ బజార్ చైర్మన్ తాత బద్రీనాథ్, వేమూరు శ్రీను, పార్టీ వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు కోడూరు కిషోర్, ఆరామ క్షేత్రం చైర్మన్ మునగా కృష్ణారావు, డివిజన్ ఇన్ఛార్జ్ కటారి ప్రసాద్, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి ఎం వేణుగోపాల్ రెడ్డి, కోఆర్డినేటర్ ఎం మనోజ్ కుమార్, కృష్ణవేణి, రమణమ్మ, ఆర్యవైశ్య సంఘం మాజీ సెక్రటరీ గుర్రం బద్రీనాథ్, వాసవి క్లబ్ మాజీ అధ్యక్షుడు తమ్మన ఆంజనేయులు, అమర శ్రీను, కారంశెట్టి కిరణ్, మాజీ కౌన్సిలర్, పెయింట్స్ అసోసియేషన్ టౌన్ అధ్యక్షుడు దాసరి బ్రహ్మానందం, బియ్యపు విజయ్ కుమార్, పచ్చిపులుసు శ్రీనివాసులు పాల్గొన్నారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా వాసన తరఫున ఈరోజు 25వ డివిజన్లోని గాంధీ రోడ్లో ఎన్నికల ప్రచారం బాలినేని వాసన సతీమణి అయినటువంటి శచీదేవి గారు ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ప్రజల యొక్క అపూర్వ ఆదరణ చూస్తుంటే ఎంతమంది ముందుకు వచ్చి ఎన్ని అపోహలు, అవాకులు, చవాకులు ప్రజల మనసుల్లో దూర్చాలని చూసినా అవేవి వాళ్ళకు పట్టినట్టుగా ఈ రోజున వారి స్పందన చూస్తూ వారి వాసన వెనకే ఉంటారంట. ఆర్యవైశ్య సోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారు చెప్పిన విధానం కానీ, వారు ఆమెని ఆహ్వానించే తీరు కానీ చూస్తుంటే వాసనకి ఒంగోలులో ప్రతి ఒక్కళ్ళు అండదండగా నిలబడాలని కూడా వాళ్ళు మేము ఉన్నామని ధైర్యంగా చెప్పడం కూడా ఈరోజు మేమందరం కూడా ఎంతో సంతోషించదగ్గ విషయం. ఈరోజు గాంధీ రోడ్లో ప్రచారం చేయడం జరుగుతుంది. వదినమ్మ గారు ప్రజల స్పందన చాలా బాగుంది. ముఖ్యంగా ప్రజలు ఒకటి గమనించాలి, ఏదైతే మేనిఫెస్టోలో లాస్ట్ 5 సంవత్సరాల క్రితము తను చెప్పింది చేసి అమలు చేశాడో మళ్ళీ మేనిఫెస్టో విడుదల చేశాడు. 15,000 నుంచి 17,000 దాకా పెంచాడు అమ్మఒడి. అదేవిధంగా పెన్షన్స్ కూడా 500 చేశాడు. అదేవిధంగా రైతు భరోసా చేశాడు. ఇవన్నీ జగనన్న ఖచ్చితంగా అమలు చేస్తాడని చెప్పేసి వాసన మనకు అండగా ఉంటాడని చెప్పి ప్రజలకు గమనించి ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకోవాలి బాధ్యత మనకుందని చెప్పి